నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పందులపల్లు గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అమర్చిన ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు. జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరును కొనసాగిస్తూ నూతన ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు. అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 4,50,059 రూపాయలు. ఆలయ ఈవో ఎం రాధాకృష్ణ. పామాయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. హనుమాన్ చాలీసా అష్టోత్తర పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తనయులు బొలిశెట్టి రాజేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామ సచివాలయంలో గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబు మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా నిరంతరం కృషి చేసి సుపరిపాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు కర్రె వినోద్ కుమార్, టీడీపీ అధ్యక్షులు తోరం వీరన్న, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మండ రామకృష్ణ, రేకపల్లి రవి, వంకాకోటి నీలం సాయిబాబు, చెల్లె జయరాజు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపల్లి గ్రామంలో సచివాలయంలో పాత చిత్రపటాలను తొలగించి ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సచివాలయ సిబ్బందికి, సెక్రటరీ గారి అందరికీ పేరు పేరు జై జనసేన, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో
నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను మా యొక్క గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క చిత్రపటాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా మా యొక్క ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేస్తామని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను పునరాలోచించి వాటిపై మేము ఒక తప్పుడు చర్యలను ఖండిస్తూ వాటికి తగిన చర్యలు తీసుకుంటామని మేమందరం ఐక్యమతంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మా యొక్క గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని కోరుతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అంబేద్కర్ స్ట్రీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కుల వ్యతిరేక పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరును కొనసాగిస్తున్నట్లు నూతన రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరున ఉన్న విదేశీ విద్యా పథకాన్ని పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా పథకంగా పేరు మార్చుకున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిరసనలు తెలియజేస్తామని, జగన్మోహన్ రెడ్డి అహంకారంతో భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా చూడకుండా అంబేద్కర్ పేరును మార్చి ప్రజల్ని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారని రాంబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని పక్కన పెట్టి దళితులకి ఎస్టీలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి దళితులు అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారని రాంబాబు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వేలాది కోట్ల రూపాయలను నవరత్నాలకు మళ్లించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి దళితుల అభివృద్ధిని అడ్డుకున్నారని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తానేటి వనిత, మేరుగ నాగార్జున వంటి వారు కూడా ఏమీ మాట్లాడలేదని రాంబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వమైనా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించకుండా దళితులకే ఖర్చు చేయాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో వరసాల కృష్ణ పాల్గొన్నారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కేవీపీఎస్ పోరాట ఫలితంగా గతంలో నిరంకుశంగా అహంకారంతో మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి జగన్ విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన కానుకని పెట్టుకున్నాడు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు కూడా మేము పెద్ద ఎత్తున కేవీపీఎస్గా పోరాటం నిర్వహించాము, నిరసనలు తెలిపాము. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాతనే జగన్మోహన్ రెడ్డి అవమానించి ఆయన పేరు మీద పథకాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. ఇది ఎంతమాత్రం కూడా తప్పు, ఎంతమాత్రం కూడా ఇది క్షమించలేని విషయం అని చెప్పేసి మేము చెప్పాం. కానీ మా నిరసనలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. మరి ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఆందోళనని వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎవరైతే దళితులు అనేక సమస్యల మీద పోరాటం చేశారో అవి దృష్టిలో ఉన్నట్టున్నాయి. 22% ఉన్న ఎస్సీ ఎస్టీలు ఈరోజు అనేక కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్వినియోగం అయ్యాయి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దళితులందరూ కూడా నమ్మి, ఎస్టీలందరూ కూడా నమ్మి అందలం ఎక్కిస్తే వాళ్ళందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. పక్కన పెట్టి వేలాది కోట్ల రూపాయలైన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వేరే వాళ్ళకి మళ్లించడం, వేరే కార్పొరేషన్కి మళ్లించి ఈ కార్పొరేషన్లన్నీ కూడా రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో మరి కోట్ల మందిగా ఉన్న దళితుల్ని, ఎస్టీలని పక్కన పెట్టాడో మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎవరైతే దళితులకు ద్రోహం చేయాలని, ఎస్టీలకు ద్రోహం చేయాలని తలపెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం గతంలో దళితుల మీద జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవాలి.
అలాగే ఎస్సీ సప్లై నిధులు వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ నిధులన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సప్లై నిధుల్ని మరి దళితులకే ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ 5 సంవత్సరాల్లో దళితుల యొక్క అభివృద్ధి చదువులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. హడావిడి ఆర్పాటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇకనైనా ఎస్సీ సప్లై నిధులు ఖచ్చితంగా ప్రభుత్వం దళితులకి ఖర్చు పెట్టాలి. అలాగే కార్పొరేషన్లన్నీ కూడా మనం పునరుద్ధరించి దళితుల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పర్యవేక్షణాధికారి ఎంవి రామయ్య, గ్రామస్తులు, దాతలు, భక్తుల ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులచే హుండీలో లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ గడిచిన 34 రోజులకు గాను 4,50,059 రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, దాతలు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్లు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. గోపాపురం నియోజకవర్గం దూబచెర్ల, నల్లచెర్ల మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం మరియు ఆయిల్ పామ్ నర్సరీని, పామాయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు. స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు.
ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఉద్యాన అధికారి సుజాత కుమారి, నల్లజొల్ల ఉద్యాన అధికారి బబిత, దేవరపల్లి ఉద్యాన అధికారి రమేష్, ముసుళ్లగుంట సర్పంచ్ నందమూరి శారదాదేవి, 2 మండలాల హార్టికల్చర్ అసిస్టెంట్లు, 3F కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మాకు ఉన్నటువంటి టోటల్ ఏకర్ 16,800 హెక్టేర్స్ రిజిస్టర్డ్ మా జోన్ మేడం 3 ఇయర్స్ మాకు 6 మండలాలు ఉన్నాయి. దేవరపల్లి, నల్లజొల్ల, తాడేపల్లి కూడా. So these are our mandals. Yeah, around 16,000. These people usually undergo the restriction. But whereas we operate in the state of AP, we have our operations in Nellore, Tirupati, Vizianagaram, Chittoor, Tirupati. We have been recently allotted 32 months. 90% is here. And slowly these people are also moving towards Yeah, the fastest developing district now is Nellore and Tirupati. Nellore, last year we got a plantation under Mr. Kakani. He was so interested in this plantation. So he has gone. We had a flag also. We are running a flag, but unfortunately in the బికాజ్ ఆయిల్ దాని నుంచి రావాలంటే దాని డ్రైయింగ్ సర్టన్ డ్రైయింగ్ టెంపరేచర్లో డ్రై చేసి దాన్ని ఎక్స్పెల్ చేస్తాం. దాన్ని ఆయిల్ తీసుకొని వచ్చిన కేక్ ఆయిల్ ఏమో ఆయిల్ కెర్నల్ ఆయిల్ అదేమో ప్యూర్ ఫామ్. Then again this will be made as companies రిఫైన్ చేసి వేసుకొని వాళ్ళు తాడేపల్లిగూడెంలో కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఎమ్మెల్యే తనయులు బొలిశెట్టి రాజేష్లు అన్నారు. రూరల్ మండలం జగన్నాథపురంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి ప్రత్యేక పూజలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఎమ్మెల్యే తనయులు బొలిశెట్టి రాజేష్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు. మీరు వేసిన ప్రతి ఓటు మాపై బాధ్యత పెంచిందని, మెజార్టీ పెరిగే కొద్దీ మీరు మాపై ఉంచిన నమ్మకం మరింత రెట్టింపోయిందన్నారు. ఈ ఎన్నికను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముందుగా హనుమాన్ చాలీసాతో పాటు అష్టోత్తర పూజా కార్యక్రమాలు పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడప ప్రసాద్, నీలపాల దినేష్, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు,
కిలపర్తి వెంకటరావు, ఎరుబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు, బైనపాలెపు ముఖేష్, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్, స్నేహ పెదకాపు తదితరులు పాల్గొన్నారు. మహానుభావులైనటువంటి మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అని చెప్పి పులిశెట్టి శ్రీను గారి యొక్క తనయుడు శ్రీ కూటమితో విజయోత్సవం మరి ఈ యొక్క చేసినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తనయుడు రాజేష్ గారు అందరూ కూడా వచ్చారు. అలాగే బీజేపీ కార్యకర్తలు నేలపల్లి దినేష్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా మన గ్రామత్వం పనికి సైడ్ కూడా అమ్మ అలాగే ఒక్క నిమిషం ఏదైతే ఇప్పుడు దాకా అందరూ ఏదైతే మాట్లాడో వాస్తవానికి ఎన్ని మళ్ళీ నేను చెప్పడం కంటే కూడా ఎన్ని మనం నిజంగా నమ్మాం కాబట్టి ఇవాళ ఇంత మంచి మెజారిటీ వచ్చింది అనేది అందరూ ఒప్పుకోవాల్సింది. ఆధిపత్యానికి పోయి ఉన్న ప్రాబ్లంని పెద్ద చేసుకోకుండా సర్దుమణికి అందరం కూడా ఊరు డెవలప్మెంట్కి ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతి పార్టీ నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు బాబ్జీ గారు గురించి ఆల్రెడీ ప్రధాన బుక్స్లో కూడా ఉంది. ఖచ్చితంగా వితిన్ చాలా దగ్గర సమయంలోనే ఆయనకి మీరు అన్నయ్యని కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందని కూడా నాకు అర్థమవుతా ఉంది. అది కూడా ఆయనకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది, నియోజకవర్గానికి అది కూడా ఒక మంచిది అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరూ మేము రాగానే మాకు మీరు వెల్కమ్ చేసినట్టుగా చాలా భగవంతుడు మీ చేత మమ్మల్ని అలా తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే రాగానే మీరు ఒక మంచి వెల్కమ్ ఇచ్చారు. అలాగే ఇంకేదైనా నిజంగా పనులు ఉన్నప్పటికీ మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఊరి నాయకుల ద్వారా మీరు రావచ్చు. మేము ఎప్పుడు పని చేయడానికి ముందుంటాం. బొత్స శ్రీనివాస్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం నాకంటూ తాడేపల్లిగూడెం అనే ఒక పేజీ ఉంటే, తాడేపల్లిగూడెం అనే ఒక బుక్ ఉంటే దాంట్లో నాకంటూ ఒక పేజీ ఉండాలని ఆయన కష్టపడతాడు తప్ప ఎప్పుడు స్వార్థంగా నేను ఒక ఎమ్మెల్యే అనేది సంపాదించుకోవాలని ఆలోచన కానీ ఎప్పుడు లేదు. కాబట్టి ఆయన ఇన్ని రోజులు ఆయన సొంత డబ్బులు వెచ్చి ఖర్చు పెట్టి కూడా ఆయన పార్టీని కానీ లేకపోతే ఆయనకున్న సైనికులు కానీ ఆయనకున్న క్యాడర్ని కానీ నిలబెట్టుకుంటే జరిగింది. సో అలాంటి వ్యక్తి మీ అందరికీ మంచిగా చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒక హోదాలా ఫీల్ అవడు. కాబట్టి మీ అందరికీ మేము అండగా ఉంటాం. మనకి బాబ్జీ గారు కూడా అదేవిధంగా మీ అందరికీ అండగా ఉంటారు. మేమందరం మీకు పని చేయడానికి వచ్చాం తప్ప ఏదో హోదా ఫీల్ అవడానికి కాదు. కానీ ఒక్కటే లాస్ట్ ఒక మాట, జనం మనల్ని ఎంత నమ్మి మనకి ఎంత అవకాశం ఇచ్చి ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టారో, మన దగ్గర తప్పు ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఎవరికి అపోజిషన్ వాళ్ళకి ఏదైతే చూపించారో ఆ స్థాయికి కూడా తీసుకెళ్ళగలం అనేది ఒకసారి మనకి ప్రూవ్ చేశారు. కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే మన ఎవరైనా ఏ క్యాడర్ అయినా సరే ఖచ్చితంగా ఆ విధంగానే ఆలోచించి పనులు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.